అస్సలం వాలేకుమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు కష్వాస్ కిచెన్. ఈరోజు మనం జుట్టు కోడి కూర ఎలా చేయాలో చూద్దాం నా స్టైల్లో. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత 1 టీ స్పూన్ హల్దీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా చికెన్ని కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్లోనే ముక్క ఉడికేటట్టు చూసుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం 1 స్పూనే వేసినాం. ఎందుకంటే ఉప్పు పసుపులో ఒట్టిగా ఉడకకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో ఉడికితే ముక్క సప్పగా ఉండదు, టేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసిన. కారం వేసి కారం స్మెల్ పోయేంత వరకు మనం సిమ్లోనే చికెన్ని ఉడికించుకోవాలి. కారం స్మెల్ పోయేంత వరకు మనం 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. మనం గ్రేవీ కోసం వాటర్ ఎంత కావాలో వేసుకొని, ముక్క తొందరగా ఉడకదు కాబట్టి వాటర్ ఎక్కువగానే వేసుకున్నాం. ఆ ఉడికేలోపు మనం ఎండు కొబ్బరి, లవంగాలు, చెక్క మిక్సీ పెట్టుకోవాలి. అందులో వచ్చిన గుడ్లను ఉడుకుతున్న చికెన్లో వేసుకోవాలి. ముందుగా వేస్తే అవి మొత్తం చెల్లాచెదురైపోతాయి, అందుకే ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి. నేను తీసేసిన గుడ్లని ఉడికినాయని మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చని. మనం కొబ్బరి పొడి పట్టుకున్నాం కదా, కొబ్బరి, లవంగా, చెక్క, ఆ కొబ్బరి పొడిని వేసుకోవాలి. వేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ని. ఇప్పుడు గుడ్లని యాడ్ చేసిన గరం మసాలా పౌడర్. ఈ గరం మసాలా పౌడర్ రెసిపీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఈ యొక్క పౌడర్ని యూజ్ చేస్తా, బయట ఏ పౌడర్స్ యూజ్ చేయం. కావాలంటే చూడండి, నా ఛానల్లో ఉంటుంది. యమ్మీ అండ్ టేస్టీ, సింపుల్. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది.